హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ రోజు టాపిక్ వచ్చేసి సోలానా గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ ఏంటంటే 2 days బ్యాక్ ఎగ్జాక్ట్గా సోలానా సంబంధించి అయితే ఒక వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఏంటంటే ఆ కంటిన్యూషన్ వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ కిందటిసారి అయితే చెప్పాను 2 days బ్యాక్ మనకి ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది ఈ రేంజ్లో రిజెక్ట్ అవుతుందని చెప్పి నేనైతే చెప్పాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఆ రేంజ్ అయితే ఇప్పుడు డ్రాప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎంతవరకు డ్రాప్ అవుతుంది, ఇప్పుడు ఫస్ట్ సోలానా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే 24 hours చూసుకున్నట్లయితే సోలానా ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా పాజిటివ్లో అయితే ఉంది. అండ్ ఎక్కువ మంది ఏంటంటే లాంగ్ చేయడానికి అయితే వెళ్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళందరూ చేసేది ఏంటంటే మిస్టేక్. ఖచ్చితంగా వీళ్ళందరూ లాంగ్ చేశారు కదా, వీళ్ళందరి మనీ ఏంటంటే మార్కెట్ ఖచ్చితంగా లిక్విడ్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే బీరిస్ ట్రెండ్లో అయితే ఉంది. మనకి ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్నారో వాళ్ళ మనీ అయితే ఉండిద్ది. ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్కి అయితే ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళ మనీ ఖచ్చితంగా లాస్ అవుతారు, ఎవరైతే బయింగ్ది చేశారో ప్రజెంట్. ఎందుకని చెప్తున్నానంటే ఒకసారి అయితే క్లియర్ అయితే చూడండి. ఏదైతే చెప్పానో ఆ వైట్ లైన్ మనకు మంత్లీ లెవెల్ ఉంది అండ్ వీక్లీ లెవెల్ అయితే ఉందని చెప్పాను కదా, అక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. అండ్ ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు కూడా ఏంటంటే కొద్దిగా బుల్లిష్ ట్రెండ్ అనేది ఉన్నాను ప్రజెంట్ సోలానాలో. ఎందుకంటే ఒక కరప్షన్ అయితే అవుద్దని చెప్పాను, డ్రాప్ అవుద్దని చెప్పాను, కానీ ఎక్కడ దాకా డ్రాప్ అవుతుందని చెప్పలేదు. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఏదైతే వైట్ లైన్ ఉందో ప్రైస్ అనేది ఒకసారి డ్రాప్ అయితే వైట్ లైన్ మల్టిపుల్ టైమ్స్లో హోల్డ్ చేస్తుంది. ఆ వైట్ లైన్ హోల్డ్ చేసిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే వైట్ లైన్ ఒకవేళ హోల్డ్ చేస్తే మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ప్రజెంట్ సినారియో అయితే ఇంకా కూడా ఏంటంటే వైట్ లైన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. వైట్ లైన్ దగ్గరికి వెళ్ళాలంటే నియర్లీ ఏంటంటే $86.56 దగ్గర నుంచి 87 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో అయితే ఉంటుంది, ఎల్లో లైన్ మధ్యలో. ఆ రేంజ్ దగ్గరికి ఏంటంటే ప్రైస్ అనేది రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇంకా కూడా మనకి ఏంటంటే డ్రాప్ పర్సెంట్ ఏంటంటే నియర్లీ ఒక 15% ఏంటంటే ఇంకా క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది. ఒకవేళ ఈ వైట్ లైన్ హోల్డ్ చేయకపోతే ఇంకా ఫిక్స్ అయిపోండి. 80% ఏంటంటే బియర్ మార్కెట్ ఏంటంటే సోలానా అయితే స్టార్ట్ అవుద్ది. అప్పుడే మనకైతే ఇండికేషన్ అయితే అవుద్ది. ఎందుకంటే చెప్తున్నానంటే ఒకసారి అయితే చూడండి, కిందటిసారి ఏదైతే ఈ వైట్ లైన్ని బిలోలో క్రాస్ అవుతే ఏమైంది ఒకసారి అయితే చూద్దాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఇక్కడ. ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి ఏదైతే వైట్ లైన్ ఉందో ఆ వైట్ లైన్ బిలో అయిందంటే మనకి మార్కెట్ అనేది డౌన్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మెల్లిమెల్లిగా మళ్ళీ ఆ వైట్ లైన్కి ఎబో వెళ్ళాలని ట్రై చేసింది, బట్ మళ్ళీ డౌన్ అయింది. అండ్ చాలాసార్లు ట్రై చేస్తూనే ఉంది. బట్ మార్కెట్ అనేది ఎక్కడ దాకా డౌన్ చేసింది ఒక్కసారి అయితే మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతిసారి వైట్ లైన్ క్రాస్ అయిందా ఇమీడియట్లీ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా 67% డ్రాప్ అయింది. బట్ అదైతే చూసుకోండి, ఒకవేళ వైట్ లైన్ డౌన్ అయిందా ఖచ్చితంగా మార్కెట్ అనేది అది ఫస్ట్ అదే ఎగ్జాంపుల్ అని కాదు, ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సేమ్. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే వైట్ లైన్ అయితే క్రాష్ అయింది, ఇక్కడ క్రాష్ అయింది. అండ్ మార్కెట్ ఏంటంటే మళ్ళీ దీన్ని టెస్ట్ చేసింది అండ్ మళ్ళీ దీనికి ఎబో వెళ్ళింది. బట్ ఏంటంటే హోల్డ్ చేయలేకపోయింది. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ డౌన్ అయింది అండ్ మళ్ళీ దీనిపైకి వెళ్ళింది అండ్ హోల్డ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అవ్వాలి, బట్ రీటెస్ట్ కాలేదు. అండ్ హోల్డ్ కాకపోతే మళ్ళీ ఏంది ఇక్కడ దాకా క్రాష్ అయింది. ఏదైతే వైట్ లైన్ బిలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే మనకి మార్కెట్ ఖచ్చితంగా డౌన్ అవుద్ది. అక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఎగ్జాక్ట్గా 64% నియర్లీ ఏంటంటే 60% ఎట్లయినా కానీ డౌన్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండాలి. నేను ఏంటంటే ప్రజెంట్ చెప్పేది ఏంటంటే 100% నెగిటివ్ అయితే లేను. ప్రజెంట్ నేనైతే మార్కెట్లో ఏంటంటే బులిష్ ట్రెండ్లోనే అయితే ఉన్నాను. ప్రస్తుతానికి మాత్రం షార్ట్ టైం పర్పస్కి మాత్రం బియర్లో అయితే ఉన్నాను. అంటే షార్ట్ టైం పర్పస్కి కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉంది. అండ్ నిన్న చెప్పాను కదా అక్కడ నుంచి రిజెక్షన్ అవుద్దని చెప్పి, ఎగ్జాక్ట్గా మనకి రిజెక్షన్ అయింది. బట్ నేను ఎలాంటి ట్రేడ్ అయితే వేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్ ఏంటంటే స్టిల్ బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉంది. కొద్దిగా మనకు ఆ వైట్ లైన్ కూడా క్రాస్ అవుతే అప్పుడు నేను ఫిక్స్ అవుతాను. నేను 100% షార్ట్కి వెళ్తాను. అక్కడ నుంచి ఏంటంటే నా టార్గెట్స్ అనేది డే బై డే ఏంటంటే షార్ట్ పొజిషన్లో అయితే ఉంటాయి. ప్రస్తుతానికి నేను ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉన్నాను. మీకు కూడా చెప్తున్నాను, ఎవరైతే సోలానా హోల్డ్ చేస్తున్నారో ప్రస్తుతానికి ఇంకా కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ జోన్ ఏదైతే మనకి ఈ జోన్ ఉందో ఇది చాలా పెద్ద కీ లెవెల్. ఇది మనకి మేజర్ లెవెల్ 86, 87 ఈ రేంజ్లో 85 to 87 మధ్యలో ఏంటంటే మనకు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ రేంజ్లో ఒకవేళ డ్రాప్ అయిందంటే ఇంకా స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి డ్రాప్ అవుతే ఫస్ట్ మనకి ఇమీడియట్లీ క్రాష్ ఎక్కడ దాకా అవుద్ది అంటే 70 దాకా అవుద్ది. ఒకవేళ 70 కూడా క్రాష్ అవుతే ఇంకా మనకి 55% ఏంటంటే డ్రాప్ అవుద్ది. అలా ఏంటంటే మనం ఇంకా టార్గెట్స్ అనేది ఇంకా కూడా పెంచుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2 లెవెల్స్ అయితే నేను చూస్తున్నాను. కంప్లీట్లీ ఏంటంటే సోలానా గురించి ఇదే అప్డేటు. అండ్ సోలానా ప్రజెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఏదైతే మనీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువ మంది మరి లాంగ్ చేస్తారు కదా, మార్కెట్ ఎందుకు మరి లాంగ్ వెళ్ళట్లేదు అని అడిగితే మార్కెట్ అనేది ట్రాప్ చేస్తుంది. ఎప్పుడైతే లాంగ్ చేస్తారో అప్పుడు వాళ్ళ మనీని అనేది ఖచ్చితంగా లిక్విడ్ చేస్తుంది. ఎవరైతే అనుకున్నారో మంచిగా డిప్ దొరికింది ఈ పొజిషన్ నుంచి డ్రాప్ అయింది కదా,
వీళ్ళందరూ ఏమనుకున్నారంటే సేమ్ ఈ విధంగా డ్రాప్ అయింది కదా, ఒకటేసారి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజ్ అయింది కదా, ఏదైతే డ్రాప్ ఉందో ఈ విధంగా డ్రాప్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే ఇక్కడ బై చేశారు. అండ్ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఇక్కడ కూడా బై చేస్తున్నాను. బట్ నేను 100% అయితే ఫిక్స్ గాను. నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఇక్కడ హోల్డ్ చేస్తుందా లేదా చెక్ చేసుకొని నేనైతే ట్రేడ్ అయితే ఉంటాను. అదర్వైజ్ ఏంటంటే ఎలాంటి ట్రేడ్ అయితే చేయను. ఇది సొలానాలో అప్డేట్. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. రేపటి వీడియోలో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మార్కెట్ ఎందుకు డౌన్ అవుతుంది అన్నది ఒక చాలా పెద్ద వీడియో అనేది ఈరోజు చేద్దాం అనుకున్నాను. బట్ అర్జెంట్గా ఏంటంటే సొలానా అప్డేట్ చేయాల్సి వచ్చింది. రేపటి వీడియోలో ఏంటంటే మిస్ కాకండి. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మీకు ఫాస్ట్గా ఏంటంటే సిగ్నల్స్ అయితే స్టార్టింగ్ రేంజ్లో అయితే ఇస్తాను. ఏదైతే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. స్టార్టింగ్ ప్రైస్లో ఏంటంటే చాలా కాయిన్స్ ఇచ్చాను. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. అలానే మీరు కూడా ఏంటంటే ప్రాఫిట్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రీమియంలో జాయిన్ కావాలి. ప్రీమియంలో జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రీమియం గ్రూప్ ప్రైజెస్ అనేది చెక్ చేసుకోండి. ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం అయితే నాకు కాల్ చేయండి. బిజినెస్ పర్పస్ కోసం అయితే నాకు కాల్ చేసుకుంటే నేను చెప్తాను ఏమేమి మాట్లాడతానో. అక్కడ కాల్ చేస్తే నేను మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే కోర్స్ చూసుకోండి. మీకు దీంట్లో కోర్స్ ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ మీకు నచ్చితే దీంట్లో అయితే జాయిన్ కావాలంటే టెలిగ్రామ్కి అయితే మెసేజ్ చేసుకోవచ్చు. లేకుంటే నా నెంబర్ కన్నా కాల్ చేయండి. వీడియోకి అయితే ఇంతే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.